ఈరోజు ఆనంద్ నగర్ 58ల అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ అయ్యప్ప స్వామి అనేది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామికి అందరూ భక్తులు మాలధారణ చేసుకొని 42 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకొని స్వాములు అయ్యప్ప మహాపడి పూజ పెట్టుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి ఎత్తుతారు. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. భక్తి పరవశాలతోటి ఈ యొక్క స్వామిని కొలిచిన వారికి కొలిచిన బంగారం లెక్క, కొంగు బంగారం లెక్క మనకు అండదండగా ఉండి బాధలు గాథలు అన్నీ తీర్పడతాడు. కనుక అందరూ ఎంతోమంది సివిల్ స్వాములు కూడా ఎంతో భక్తితోటి ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటుంటారు. కనుక ఇంకా ఎవరైనా స్వాములు కూడా భక్తి పారవశ్యంతో మాలలు వేసుకొని కన్యస్వాములు కానీ కత్తిస్వాములు కానీ గురుస్వాములు అందరూ దీక్ష చేసుకొని శబరిమలకు పాదయాత్రను కూడా వెళ్ళి వస్తుంటారు. స్వామి 23 సంవత్సరాల నుంచి నేను శబరియాత్ర చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఎలాంటి బాధలు రాకుండా అయ్యప్ప నాకు అండదండగా అందరికీ ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ నాటికైనా ఇది ఉంటుంది, మనకు బాధ అనేది ఉండదు. కష్టమైన సుఖమైన అన్నీ మేము అతనికే చెప్పుకుంటాం. మా ఇంట్లో ఏది జరిగినా, అందరి ఇళ్ళల్లో జరిగినా అందరి కుటుంబాలు కూడా బాగుపడాలని, అందరి సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటూ, దయచేసి సాములు అనేది రోళ్ళ మీద ఛాయలు తాగడం కానీ టిఫిన్లు చేయడం కానీ దయచేసి మానుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఈ జన్మకు మనం ఈ యాత్ర చేయడం అనేది మహా గొప్ప విషయం. ఇది మనం అనుకుంటే జరగని ఇది కాదు. మరి కూడా దయచేసి మనం పరువు మనం కాపాడుకోనికి రోళ్ళ మీద ఛాయలు తాగడం, టిఫిన్లు చేయడం, అడ్డగోలు ఇది చేయడం ఒక అయ్యప్ప అనేది క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఆ క్రమశిక్షణ మనం కాపాడుకోవాల్సిందే కోరుకుంటున్నాం. దయచేసి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. నేను ఫస్ట్ ఈ సంవత్సరం మాలధారణ చేశాను. నేను కన్యస్వామిని. అసలు భక్తులకు తెలియజేయనది ఏమన్నా అంటే, నా సూచన మేరకే ఈ ధర్మం పట్ల ప్రతి ఒక్క సాములు అవగాహన తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సివిల్ సాములకు ఎవరైతే వేరే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఇతర కులస్తులు కానీ మతస్థులు కానీ వేరే సిక్కు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళందరికీ తెలియజేయాలి ఈ ధర్మం పట్ల. ముఖ్యంగా ఏమైందంటే ఈ క్రిస్టియన్స్ ప్రభావం వల్ల ఈ దేశంలో శాంతి భద్రత లోపించి అదేవిధంగా కన్వర్జేషన్ ఎక్కువ అవుతున్నది. నేను హిందూ వాహిని టీవీ తరఫున చెప్పదలుచుకునేది ఏమైందంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకే ఈ ఓన్లీ తెలంగాణ వరకు మనం మాట్లాడుకుంటే ఒక 10-20% మాలధారణ చేయడం జరుగుతున్నది. ఈ 10-20% అంటే ఒక 20 లక్షల మంది అయ్యప్ప స్వాములు కానీ ఈ ధర్మం పట్ల ప్రతి ఒక్క స్వామికి అవగాహన కల్పించాలి. స్వామి మాలధారణ చేసినాము, పూజ చేసుకున్నాము, మన ఇల్లు మంచుకుంటేనే కాదు, మన ఇల్లుతో పాటు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఈ దేశాన్ని చూడాలి. అదేవిధంగా మన హిందూ ధర్మం పట్ల కంపల్సరీ అవగాహన కల్పించాలి. ఈ సంస్కృతి పట్ల ఈ ఆడపిల్లలు ఈ ఏదైతే ఉన్నదో ఈ అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ ఏంటంటే ఈ ధర్మం పట్ల అవగాహన రాహిత్యం లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నది. ఈ ధర్మం పట్ల ఎప్పుడైతే ధర్మాన్ని కనుక స్వీకరిస్తున్నాడో నేనేమిచ్చిందని కాదు, మనం ఈ దేశానికి ఏమిస్తున్నాము, ఈ ధర్మానికి ఏమిస్తున్నాము, దీని పట్ల అవగాహన కల్పించాలని నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న మనం అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటికొక సేవకుడై ఈ ఏదైతే మతం మారడం జరుగుతున్నదో ఈ క్రిస్టియానిటీ కన్వర్ట్ జరుగుతున్నదో వాళ్ళందరిని అరికట్టాలని నేను హిందూ వాహిని టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క గుడి అయినా సరే, గుడి అనేది మన ఇల్లు ఒకటి చక్కదిద్దుకుంటామని కాదు, ప్రతి ఒక్క గుడిని మన దేవాలయం మనం ఇది లేకపోతే మనం లేము అనే విధంగా ప్రతి ఒక్క గుడిని తీర్చిదిద్దాలి. అదేవిధంగా మన శబరియాత్రకు పోతున్నాము. ఆ శబరియాత్ర పట్ల ఇప్పుడు మాతాశ్రీలు ఏమవుతున్నారో 55 ఎబో వాళ్ళు మాత్రమే వివరించాలని కేరళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళకి అవగాహన లేదు. అక్కడ కమ్యూనిస్టు పాలన అంటే అది ఒక లెఫ్ట్ పాలన, అది విదేశీ సంస్కృతి. ఈ సంస్కృతి పట్ల విషబీజాలు నాటుతూ అక్కడ మేము ఏదో ముందుకెళ్తున్నాము, మేము ఏమేమి చేస్తున్నాము కాబట్టి మనం ఇక్కడే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఈ దేశం పట్ల దీన్ని అరికట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ధర్మాన్ని పక్కా సూచనాప్రాయంగా తీసుకొని ఈ ధర్మాన్ని సాములు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ అలా బిల్లలతో పాటు పక్కన చుట్టుపక్కల మాత సాములకు కానీ ఇంకో వేరే సాములకు కానీ మన ధర్మం పట్ల అవగాహన కలిపాలని కోరుతూ హిందూ వాహిని తరపున నేను కోరుతున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.